కొని మన కట్టుకున్న వస్త్రాలు అక్కడ బ్రిడ్జి పెడితే ఒక శరీరం వదిలిన లెక్క ఉంటుంది. దాని గురించి శాస్త్రం ఏమన్నారు? కాశీ మరణం మోక్షం. కాశీలో చచ్చిపోతే ముక్తి. చచ్చిపోతే అంటే పైకి ఏం వెళ్తుంది? ఆత్మ, బాడీ పోదు. అలాగే కాశీలో ఈ బాడీ వదిలేది కాదు. కాశీలో మనం కట్టుకున్న వస్త్రాలు అక్కడ వదిలిపెడితే ఒక కాశీ యాత్ర కూడా సంపూర్ణ. మళ్ళీ పిండ ప్రదానం చేసి శివాలయంకి వెళ్ళి శివ అభిషేకం చేసి మళ్ళీ అన్నపూర్ణ, విశాలాక్షి, కాలభైరవ దర్శనం చేసేస్తే కాశీ యాత్ర కూడా సంపూర్ణ. మళ్ళీ ఇవిడ ప్రయాగకి వచ్చాడు. ఈ ప్రయాగలు ముఖ్యమంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగం. ఫస్ట్ అందరు బోట్లు ఎక్కి త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అందరు అక్కడ మునగాలి. ఎవరికి ఇంట్రెస్ట్ అయితే మునగండి, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కాళ్ళు చేత్తో కడిగేసి నిత్యబిడ నీళ్ళు జల్లుకొని రావచ్చు. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఇక్కడ ఒక నదీ స్నాన సంకల్పం చేయాలి. ఈ నదీ స్నాన సంకల్పం అంటే ఏమిటి? మన ఇంటి దగ్గరే కొలాయిలు, బాత్రూంలు, హోటళ్ళు స్నానం చేస్తే మనకు సంకల్పం అవసరం లేదు. బట్ ఈ పుణ్యక్షేత్రం కార్తీక మాసం వచ్చి ఈ నది దగ్గర స్నానం చేసి నదీ స్నాన ఫలితం రావాలి అంటే ఒక సంకల్పం చేయాలి. సంకల్పం లేకుండా నది స్నాన ఫలితం రాదు. ఇది ఫస్ట్. సెకండ్, కాశీ గంగా అంటారు. కాశీలో శుద్ధ గంగ లేదు. కాశీ గంగ అంటే ఇక్కడే గంగ. ఈ గంగాని డబ్బాలు, సీసాలు, బాటిల్లో పట్టుకొని దానికి పూజలు, అభిషేకాలు చేసి ఆ గంగా వాటర్ ఇంటికి పట్టుకు వెళ్ళాలి. ఇంటికి పట్టుకు వెళ్ళి ఆ వాటర్కి ఏం చేయాలి? దానికి 3 భాగాలు చేయాలి. ఫస్ట్ భాగం ఇంటి దేవుళ్ళ దగ్గర పెట్టాలి. రెండోది భాగం మీ చుట్టవాడు బంధుకాన్ని ఎవరిని అడుగుతారు, కాశీ పోయి వచ్చారు, కాశీ నుంచి ఏం తెచ్చారు, ఆ కాశీ ప్రసాద్ అంటే కాశీ గంగా, ఈ అందరికీ కొద్దిగా పంచాలి. మూడోది భాగం మళ్ళీ భగవాన్ ఇప్పుడు మీకు వీలైతే, ఓపిక అయితే, శక్తి అయితే ఈ గంగా జల్ పట్టుకొని రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం పోయి రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేసిస్తే కాశీ రామేశ్వర యాత్ర సంపూర్ణ యాత్ర ఫలప్రాప్తం అవుతుంది. కొన్ని కారణవశ రామేశ్వరం వెళ్ళేదానికి ఓపిక లేదు, వీలు లేదు, అప్పుడు నోటి నుంచి అనుకోవద్దు, ముక్కు పెట్టవద్దు. నేను రేపు వెళ్తాను, వారంలో వెళ్తాను, నెలలు వెళ్తాను, సంవత్సరం వెళ్తాను, ముక్కు పెట్టవద్దు. భగవాన్ ఇప్పుడు వీలైతే పోతాను, లేదు అని ఇక్కడ మన ఇంటి పక్కనే శివాలయం అయితే ఆ శివాలయంకి అభిషేకం చేసిస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇది గంగా పూజ. ఈ నదీ స్నాన సంకల్పం, ప్రాయశ్చిత్, గంగా పూజ దిస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎవరన్నా చేసుకోవచ్చు. 3, ఇక్కడ భార్య భర్త వచ్చిన వాళ్ళు ప్రయాగులు వేణిదానం చేస్తారు. అసలు ఈ వేణిదానం అంటే దానికి రకాల పేరుతో పిలుస్తారు. వేణిదానం, వేణి పూజ, కళ్యాణం, దంపతి పూజ, సుమంగళి పూజ, మ్యారేజ్, రకాల పేరుతో పిలుస్తారు. బట్ అసలు పేరు వేణి దానం. వేణి అంటే మన తెలుగులో 2 అర్థం. ఒక వేణి అంటే పారియా గంగా, ఒక వేణి అంటే ఆడవారికి తలనీలాలు. ఒక పసుపు బట్టలు, పసుపు జాకెట్, పసుపు చీర, పసుపు పంచ, పసుపు టవల్ కట్టుకొని ఒక పూలమాల ఆడవారి చేతితోటి మగవారికి, మగవారి చేతితోటి ఆడవారికి వేసి ఆడవారి చేతితో భర్త గారికి కాళ్ళు శుభ్రంగా కడిగి దానికి పసుపు, కుంకుమ, పారాయణ, గణపతి పూజ, పుణ్యవాచన చేసి ఆడవారు భర్త గారికి కుడి తోడు మీద కూర్చోపెట్టి మగవారి చేతితోటి ఆడవారికి జడిపి 3 పై జడ వేయాలి. ఈ జడ వేసి 3 వెంట్రుకలు కట్ చేసి త్రివేణి భవానికి దానం ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వేణి దానం. ఈ లైఫ్లో ఒక్కసారి చేయాలి. ఇంకా ముందు వచ్చి వేణి పూజ చేశారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వేణి పూజ చేయకూడదు. ఈ వేణి పూజకి ఏది విశేషం అంటే ఆడవారికి కావాల్సింది ధనం, ధాన్యం, బంగారం కాదు. ఆడవారికి ఏం కావాలి? పసుపు, కుంకుమ. తన భర్తకి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అష్ట సౌభాగ్యం తప్ప ఆడవారికి ఏం అవసరం లేదు. దాని గురించి ఆడవారి శరీరం మీద ఒక 3 దోషాలు ఉంటుంది. ఏం దోషం? ఫస్ట్, చిన్నతనంలో మన తండ్రి తల్లి శరీరం ద్వారా వచ్చింది, అది రజస్వల దోషం. 2, పెళ్ళి అయినాక తన భర్త ద్వారా మీ శరీరంలో వచ్చింది, అది గర్భదోషం. 3, మీ పిల్లలు బయటికి వచ్చినప్పుడు మన ప్రసూచి మైలు ఉంటుంది, అది 3 దోష పరిహారార్థం తన భర్తకి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అష్ట సౌభాగ్య కోసం వేణి పూజ చేస్తారు. ఇక్కడ ఒక వండర్ఫుల్ సీన్ అంటే మీ ఇంటి దగ్గర పెళ్లి చేసిన భార్య తీసుకువచ్చి ఇక్కడ వేణి పూజ చేసి వెంట్రుకలు కట్ చేసి ఈ నదిలు వేస్తే ఆ జుట్టు బరువు అయిపోతుంది. ఆ జుట్టు నదిలు వేస్తే త్రివేణి భవానీలు దానం ఇస్తే అది త్రివేణి భవాని కిందికి తీసుకుంటారు. కిందికి తీసుకుంటారంటే ములుగుపోతుంది. మీరు నదిలో వేస్తే అది వెంటనే ములుగుపోతుంది. కింద త్రివేణి భవాని తీసుకొని
అష్ట సౌభాగ్యవతి భవ దీవిస్తాడు. మరి కొంతమంది డూప్లికేట్ భార్య తీసుకువస్తాడు. అబద్ధం మాట చెప్పి గురుగారు మన భార్య, ఆ భార్యతో వేణి పూజ చేసి వెంట్రుకలు కట్ చేసి నదులు వేస్తే ఆ జుట్టు ములుగదు. మగవారైతే ఈ కేశగండం, ఈ కత్రి వెంట్రుకలు కట్ చేసి దానికి 1,00,000 ప్రైస్ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా వెళ్తే మగవారు ఎక్కడైనా చేయవచ్చు. బట్ ఆడవారికి ఆల్ ఇండియాలో ఓన్లీ 3 ప్లేసెస్ ఉంది. ఆడవారు 3 ప్లేస్ తప్ప 4 ప్లేస్లు ఎక్కడైనా వెంట్రుకలు కట్ చేయరు, ఎక్కడైనా వెంట్రుకలు ఇవ్వరు. ఆ 3 ప్లేస్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ప్లేస్ తిరుమల తిరుపతి, సెకండ్ ప్లేస్ ప్రయాగులు వేణి దానం సమయంలో, థర్డ్ ప్లేస్ ఇక్కడ ఉంది బ్యూటీ పార్లర్. సగం చెప్పారు, బ్యూటీ పార్లర్లు కట్ చేస్తారు. బ్యూటీ పార్లర్ను కట్ చేస్తే మనకు సంబంధం లేదు. బట్ ఇది సౌభాగ్య కోసం, ఇది వేణి దానం. 4 పిండ ప్రధానం. ఎవరికి అమ్మగారు లేదు, నాన్నగారు లేదు, అత్తగారు లేదు, మామగారు లేదు, పిల్లలు లేదు, ఇక్కడ పిండ ప్రదానం చేయాలి. ఇక్కడ చేయవలసింది ఇది ప్రయాగులు, ఇది 4 కార్యక్రమం. ఫస్ట్ నదీ స్నాన సంకల్ప